హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులకి ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ఐబీపీఎస్ నుంచి బ్యాంకులో మేనేజర్ స్థాయి ఉద్యోగాలకి సంబంధించిన పీఓ నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. ఇవి ప్రభుత్వం నుంచి రిలీజ్ అయ్యేటువంటి పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించిన నోటిఫికేషన్. మొత్తం 1200కి పైగా వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఈసారి. సో ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నటువంటి అభ్యర్థులు అందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. మీరు ఏ డిగ్రీ చదివినా కూడా, ఏ డిగ్రీ ఉన్నా కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. సో మినిమం క్వాలిఫికేషన్ అనేది డిగ్రీ అనేది కంపల్సరీగా ఉండాలి. సో డిగ్రీ పాస్ అయిన వాళ్ళు మాత్రమే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలి. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ఐబీపీఎస్ నుంచి వచ్చినటువంటి ఈ యొక్క అఫీషియల్ నోటిఫికేషన్కి సంబంధించి మీరు అఫీషియల్ సైట్ ఏదైతే IBPS.in అనేటువంటి ఈ సైట్ ఉందో ఈ సైట్లోనికి వెళ్ళి పూర్తి వివరాలు చూడొచ్చు. లేదా నేను అఫీషియల్ నోటిఫికేషన్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇంపార్టెంట్ డేట్స్ మనకి ఇక్కడ ఉన్నాయి, చాలా జాగ్రత్తగా చూడండి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఈ రోజు నుంచి అంటే 5/8/2020 నుంచి 26/8/2020 వరకు ఉంటుంది. మీరు పేమెంట్కి సంబంధించినటువంటి ఫీని కూడా ఇదే డేట్స్లో మీరు పే చేయాల్సి ఉంటుంది. అయితే దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మనకి అక్టోబర్ 3, అక్టోబర్ 10, అక్టోబర్ 11 ఈ 3 తేదీల్లో ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ అనేవి అక్టోబర్లోనే ఎగ్జామ్కి ముందే రిలీజ్ చేస్తామని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. రిజల్ట్ ఆఫ్ ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సంబంధించి చూసుకున్నట్లయితే అక్టోబర్లో కానీ నవంబర్లో కానీ ఈ ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇంకా దీనికి సంబంధించినటువంటి కాల్ లెటర్స్ మెయిన్స్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఎవరైతే ప్రిలిమ్స్లో క్వాలిఫై అయ్యారో వారికి మెయిన్స్ ఎగ్జామినేషన్కి సంబంధించిన కాల్ లెటర్స్ అనేవి మనకి నవంబర్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. అదే నవంబర్ 28వ తేదీన మెయిన్స్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించిన రిజల్ట్ అనేది డిసెంబర్లో రిలీజ్ చేస్తామని చెప్పేసి డేట్ అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత ఈ మెయిన్స్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళాల్సినటువంటి అభ్యర్థులు జనవరిలో దీనికి సంబంధించినటువంటి కాల్ లెటర్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవాలి. ఇంటర్వ్యూ అనేది జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంకా ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించిన లిస్ట్ అనేది ఏప్రిల్ 2021న రిలీజ్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో పార్టిసిపేట్ చేసేటువంటి ఆర్గనైజేషన్స్ అండ్ బ్యాంక్స్ ఒకసారి చూసుకున్నట్లయితే మొత్తం 11 బ్యాంకులు ఈ యొక్క ఎగ్జామినేషన్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, యూకో బ్యాంక్, అలాగే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి 11 బ్యాంకులు ఉన్నాయి. అంతకుముందు 22 బ్యాంకులు ఉండేవి. సో ఒక బ్యాంకులో ఇంకొక బ్యాంకుని ఈ విధంగా విలీనం చేయడం వల్ల లాస్ట్ ఇయర్ సో అవన్నీ తగ్గిపోయి 11 బ్యాంకులకి రావడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఎవరైతే 20 నుంచి 30 సంవత్సరాల వయసు కలిగి ఉండి ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. 20 నుంచి మినిమం ఏజ్ లిమిట్, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 30 సంవత్సరాలు. ఇది యూఆర్ క్యాండిడేట్స్ ఫాలో అవ్వాల్సినటువంటి ఏజ్ లిమిట్. ఇంకా ఓబీసీ క్యాండిడేట్స్కి 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, పీడబ్ల్యూ వాళ్ళకి 10 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళు 35 సంవత్సరాలు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఓబీసీ వాళ్ళు 33 సంవత్సరాల వయసు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. పీడబ్ల్యూడీ వాళ్ళు 40 సంవత్సరాల వయసు ఉన్నటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు ఈ ఏజ్ రిలాక్సేషన్ బేస్ చేసుకొని. సో దీనికి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ అనేది 1/8/2000కి సంబంధించి పుట్టినటువంటి ఆ అభ్యర్థులు 1990 నుంచి 2000 మధ్య పుట్టినటువంటి అభ్యర్థులు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్కి సంబంధించి ఏ డిగ్రీ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అన్నారు. సో ఎనీ డిసిప్లిన్ అంటే ఎనీ డిగ్రీ. సో మీరు ఏ డిసిప్లిన్లో డిగ్రీ కంప్లీట్ చేసినా కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించినటువంటి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్స్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ చూడండి. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది మొత్తం ప్రిలిమ్స్లో మనకి 3 టాపిక్స్ ఉంటాయి. ఇంగ్లీష్ ఒకటి, యాప్టిట్యూడ్, రీజనింగ్ ఉంటుంది. వీటికి సెక్షనల్ టైమింగ్ అండ్ సెక్షనల్ కట్ ఆఫ్ కూడా ఉంటుంది. సెక్షనల్ టైమింగ్ 20 నిమిషాల చొప్పున 60 నిమిషాల్లో మీరు ఈ యొక్క ఎగ్జామ్ని మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఇంగ్లీష్ వచ్చేసి 30 మార్కులకి 30 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. అలాగే యాప్టిట్యూడ్ 35 క్వశ్చన్స్ 35 మార్క్స్కి, రీజనింగ్ 35 క్వశ్చన్స్ 35 మార్క్స్కి ఇస్తారు. మొత్తం 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి ఉంటుంది. సో మీకు సెక్షనల్ టైమింగ్లో
ఉంటుంది. మీరు సెక్షనల్ కట్ ఆఫ్ రావాలి, అట్ ది సేమ్ టైం టోటల్ కట్ ఆఫ్ కూడా రావాల్సి ఉంటుంది. సో ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన వాళ్ళు మెయిన్స్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామినేషన్లో మనకి రిటన్ ఎగ్జామినేషన్తో ఈ యొక్క కంప్యూటర్ బేస్డ్ టెస్ట్తో పాటు రిటన్ ఎగ్జామినేషన్ అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది అది లెటర్ రైటింగ్ అండ్ ఎస్సే రైటింగ్ కూడా ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామినేషన్లో మనకు ఉండేటువంటి ఈ 4 టాపిక్స్ చూసుకున్నట్లయితే రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్, జనరల్ బ్యాంకింగ్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ అని చెప్పేసి ఉంటుంది. మీకు సెక్షనల్ టైమింగ్ అండ్ సెక్షనల్ కట్ ఆఫ్ అనేది ఉంటుంది. జాగ్రత్తగా చూడండి. 3 గంటల్లో ఈ ఎగ్జామినేషన్ అనేది కంప్లీట్ చేయాలి. 155 బిట్లు వస్తాయి. 200 మార్కులకి ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. తర్వాత ఈ లెటర్ రైటింగ్ అండ్ ఎస్సే రైటింగ్ అనేది 2 ఇస్తారు. 25 మార్కులకు ఉంటుంది. ఇంగ్లీష్లోనే రాయాల్సి ఉంటుంది. 35 మినిట్స్లో దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అయితే దీనికి సంబంధించి ఎలా అప్లై చేయాలి అనేది చూసుకున్నట్లయితే ఐబీపీఎస్కి సంబంధించిన అఫీషియల్ సైట్ ibps.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి మీరు ఈ నెల 5వ తేదీ నుంచి ఈ నెల 26వ తేదీలోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా అప్లికేషన్ ఫీ కనుక చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళు 175 రూపాయలు, మిగిలినటువంటి ఓసీ ఓబీసీ వాళ్ళు 850 రూపాయలు అనేది పే చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి 11 బ్యాంకులకి సంబంధించి ఏ బ్యాంకుకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ కేటగిరీకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, పిహెచ్సి క్యాండిడేట్స్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని మొత్తం చూసుకోవచ్చు. సో మొత్తం నార్మల్ క్యాండిడేట్స్కి ఉన్నటువంటి వేకెన్సీస్ 1167, తర్వాత పిహెచ్సి క్యాండిడేట్స్కి ఉన్నటువంటి వేకెన్సీస్ కూడా కలుపుకొని 1200కి పైగా వేకెన్సీస్ అయితే మనకి రిలీజ్ కావడం జరిగింది. సో దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వారికి అన్ని జిల్లాలు కూడా మ్యాక్సిమం కవర్ చేయడం జరిగింది. ప్రిలిమినరీ ఎగ్జామ్కి సంబంధించి మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించి గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం ఈ యొక్క 4 సిటీస్లోనే మీరు దీనికి సంబంధించిన ఎగ్జామ్ అయితే మీకు రావడం జరుగుతుంది. ఎక్కడ వస్తే అక్కడికి వెళ్ళి మెయిన్స్ ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది. తర్వాత తెలంగాణకి సంబంధించి చూసుకున్నట్లయితే హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ అనేది ప్రిలిమినరీ ఎగ్జామ్కి సంబంధించిన సెంటర్స్ అయితే ఇచ్చారు. తర్వాత హైదరాబాద్ అనేది ఇక్కడ చూసుకున్నట్లయితే హైదరాబాద్ అనేది మనకి మెయిన్స్ ఎగ్జామినేషన్ సెంటర్గా ఇవ్వడం జరిగింది. అది ఒకటే ఇచ్చారు మెయిన్స్ ఎగ్జామ్కి. సో ఈ విధంగా ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఈ విధంగా ఇచ్చారు. వేకెన్సీస్ లిస్ట్ కూడా కంప్లీట్గా మీకు మనకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఇమీడియట్గా అప్లై చేసుకోండి. చాలా మంచి వేకెన్సీస్ ఇవి. కాకపోతే ఎగ్జామినేషన్ టఫ్గా ఉంటుంది. బ్యాంకింగ్ అంటేనే మన స్టేట్లో ఎక్కువగా క్రేజ్ ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా బాగా ప్రిపేర్ అయ్యి రాసినట్లయితే ఖచ్చితంగా మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీకు స్పాన్సర్ చేస్తున్నవారు అన్అకాడమీ వారు రీసెంట్గా ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీకి సంబంధించిన ఫౌండేషన్ కోర్సెస్ అనేవి స్టార్ట్ చేశారు. ఈ ఫౌండేషన్ కోర్స్కి సంబంధించినటువంటి ఆబ్జెక్టివ్ ఒకసారి చూసుకున్నట్లయితే బిగినర్స్ ఎవరైతే ఉంటారో వారికి సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి బేసిక్ ఐడియా అనేది చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత అడ్వాన్స్డ్ కోర్సెస్కి సంబంధించి లెర్నర్స్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ రిలేటెడ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ సంబంధించినటువంటి ఫౌండేషన్ని మీకోసం స్ట్రెంగ్తన్ చేయడం జరుగుతుంది మిమ్మల్ని. అలాగే కోర్సు స్ట్రక్చర్ ఒకసారి చూసుకున్నట్లయితే ఈ కోర్సులో మొత్తం 8 సబ్జెక్ట్స్ ఉంటాయి. 4 బ్యాచెస్గా డీల్ చేయడం జరుగుతుంది. ఎవ్రీ వీక్ ఒక బ్యాచ్ చొప్పున 2 సబ్జెక్ట్స్ని మీకోసం చెప్పడం జరుగుతుంది. ఈ 2 సబ్జెక్ట్స్ని వితిన్ 2 వీక్స్ ఆఫ్ టైంలో కంప్లీట్ చేయడం జరుగుతుంది. టోటల్ 8 సబ్జెక్ట్స్ని వితిన్ 5 వీక్స్ ఆఫ్ టైంలో కంప్లీట్ చేయడం జరుగుతుంది. మీరు దీనికి సంబంధించి ఎవ్రీ మంత్ మీకోసం ఫ్రెష్ సిరీస్ ఆఫ్ ఫౌండేషన్ కోర్సెస్ అనేవి లాంచ్ చేయడం జరుగుతుంది. మీకు నచ్చినటువంటి టైంలో మీకు నచ్చినటువంటి బ్యాచ్ని మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకొని ఈ క్లాసెస్ అనేవి వినవచ్చు. ఇంకా మండే టు ఫ్రైడే వచ్చేసి 2 సెషన్స్ చొప్పున ఎవ్రీడే మీకోసం కండక్ట్ చేస్తారు. సెషన్ 1 వచ్చేసి 10 AM నుంచి 11:30 AM మధ్య ఉంటుంది. సెషన్ 2 వచ్చేసి 3 PM నుంచి 4:30 PM మధ్య ఉంటుంది. అలాగే డౌట్ క్లియరింగ్ సెషన్స్ వచ్చేసి ఎవ్రీ సాటర్డే ఉంటాయి. ఇంకా క్విజెస్ వచ్చేసి ఎవ్రీ సండే కోసం కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మొత్తం 7 డేస్లో ఈ టైంని ఫాలో అవుతూ మీకోసం ఫౌండేషన్ కోర్స్ అనేది మీకోసం చెప్పడం జరుగుతుంది. ఇంకా కోర్సు ప్లాన్ కనుక చూసుకున్నట్లయితే ఎడ్యుకేటర్స్ ఏ సబ్జెక్ట్స్ చెప్తారు, ఆ సబ్జెక్ట్స్ నేమ్స్ ఏంటి, ఏ డేట్స్లో చెప్తారు, వాటి యొక్క టైమింగ్స్ ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా మీకోసం కోర్స్ ప్లాన్లో మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి చూడండి. అయితే ఈ కోర్సుకి సంబంధించినటువంటి ఫీచర్స్ కనుక చూసుకున్నట్లయితే మీరు ఇంటి దగ్గరే ఉండి మీ మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ సిస్టంలో కానీ ఈ కోర్సెస్ అన్నిటిని కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. టాప్ ఎడ్యుకేటర్స్ అందరూ కూడా దీనికి సంబంధించినటువంటి కోర్సెస్ అనేవి చెప్తారు. రెగ్యులర్గా మీరు డౌట్ క్లియరింగ్ సెషన్స్ని మీరు మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. ఆ క్లియరింగ్ సెషన్
సెషన్స్లో పార్టిసిపేట్ చేసి అయితే మీకు దీనికి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ సిలబస్ అంతా కూడా కంప్లీట్గా కవర్ చేయడం జరుగుతుంది. ఏది మిస్ చేయకుండా లైవ్ టెస్ట్ సిరీస్ని కూడా మీకోసం కండక్ట్ చేస్తారు. స్టడీ మెటీరియల్ని పీడిఎఫ్ ఫార్మాట్లో మీకోసం ఇవ్వడం జరుగుతుంది. ఆన్సర్ రైటింగ్ సెషన్స్ ఉంటాయి, అలాగే గైడెన్స్ కూడా మీకోసం ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేటర్స్ అందరూ కూడా టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ ఫ్రెండ్స్. సో మీకోసం మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఎడ్యుకేటర్స్ని ఈ యొక్క అన్అకాడమీ యాప్లో క్లాసెస్ అనేవి చెప్పేలాగా చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు. ఇంకా ప్రైసింగ్ ప్లాన్ కనుక చూసుకున్నట్లయితే 1 మంత్, 3 మంత్, 6 మంత్స్, 12 మంత్స్, 24 మంత్స్ అని చెప్పేసి ఈ విధంగా ఆప్షన్స్ ఉంటాయి. మీకు నచ్చినటువంటి మంత్స్ని సెలెక్ట్ చేసుకొని మనీ అనేది పే చేయొచ్చు. మీరు మన ఛానల్కి సంబంధించినటువంటి రెఫరల్ కోడ్ కనుక యూజ్ చేసినట్లయితే మీకోసం 10% డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఫౌండేషన్ కోర్స్కి సంబంధించి 2 టైప్స్ ఉంటుంది. కాన్సెప్ట్ కోర్స్, అలాగే ఎంసీక్యూ కోర్స్ అని చెప్పేసి అంటారు. సో కాన్సెప్ట్ కోర్స్ వచ్చేసి మీకు సబ్జెక్ట్లో ఇన్డెప్త్ నాలెడ్జ్ వచ్చే వరకు కూడా మిమ్మల్ని కంప్లీట్గా ప్రిపేర్ చేయడం జరుగుతుంది ఈ ఫౌండేషన్ కోర్స్లో. ఇంకా ఎంసీక్యూ కోర్స్ వచ్చేసి ఈ యొక్క కాన్సెప్ట్ కోర్స్కి సైమల్టేనియస్గా ఈ యొక్క ఎంసీక్యూ కోర్స్ను కూడా మీకోసం కండక్ట్ చేస్తారు. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్కి, మెయిన్స్ ఎగ్జామినేషన్స్కి సంబంధించి ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ రిలేటెడ్ అన్ని ఎగ్జామినేషన్స్కి ఈ ఫౌండేషన్ కోర్స్ ద్వారా మిమ్మల్ని కంప్లీట్గా ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో మీరు ఆలస్యం చేయకుండా అన్అకాడమీ లెర్నింగ్ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకొని ఈ ఫౌండేషన్ కోర్స్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.